పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకములనే ఉన్నది. కొట్ట చప్పట్లు గట్టిగా, చప్పట్లు. పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకములనే ఉన్నది. ఎడతెగక ప్రార్థించే శక్తి, ఎడతెగక ప్రార్థించే శక్తి ఈ అభిషేకములనే ఉన్నది, అభిషేకములనే ఉన్నది. ఈరోజు నేను చెప్తున్నాను, నీకొక అమ్మ ఉంది. నా యేసే నా అమ్మ, నా యేసే నా నాన్న. హల్లెలూయా. నాన్న యేసు నాన్న, నాన్న యేసు నాన్న. పిలు, నాన్న యేసు నాన్న. అబ్బా హల్లెలూయా. మనకి ఈ లోకల్లో సంబంధించిన అమ్మ నాన్నలు ద్వారా వచ్చే ప్రేమ కంటే అమూల్యమైన ప్రేమ, అన్నదమ్ముల కంటే శ్రేష్టమైన ప్రేమ, మన తోబుట్టువుల కంటే బంధువుల కంటే ఈ లోకంలో ఏ ప్రేమలు నా యేసు ప్రేమకు సాటి రావు. హల్లెలూయా. అందుకే ఆయన గుండె లోతుల్లో నుంచి ఏమని పిలవాలంటే నాన్నా. నీకేమీ కొద్దు ఉంచుడు, నీకేది లోటు చేయడు, నిన్ను తలగా చూడాలని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. పాడిన అందరూ నాన్నా యేసు నాన్నా, నాన్నా యేసు నాన్నా. అబ్బా నాన్నా. పిలు ప్రేమగా, అదే ప్రేమగా ముద్దుగా. పక్క వాళ్ళు ఏమనుకుంటారు రాదు అనవసరం. నువ్వు యేసునే నాన్నగా పిలు. ఆదరించు తండ్రివి నీవే కదా, కృప చూపు ప్రేమ గల తండ్రివి. ఆదరించు తండ్రివి నీవే కదా, ఆదరించు ప్రేమ గల తండ్రివి. నాన్నా యేసు నాన్నా, నాన్నా నాన్నా యేసు నాన్నా. అందరూ నన్ను విడిచినప్పుడు, ఏడ్చి నేను కృంగినప్పుడు, అందరూ నన్ను విడిచినప్పుడు, ఒంటరిగా ఏడ్చి నేను కృంగినప్పుడు, నేనున్నానని పలుకరించావు, నేనున్నానని పలకరించావు. నాన్నా యేసు నాన్నా, నాన్నా యేసు నాన్నా, నాన్నా యేసు నాన్నా, నాన్నా మంచి నాన్నా. ఎడారిలో నడిచిన, అరణ్యములో నడిచిన, లోయలలో నడిచిన నీవు తోడుగా ఉన్నావే. ఎడారిలో నడిచిన, అరణ్యములో నడిచిన, లోయలలో నడిచిన నీవు తోడుగా ఉన్నావే. నీ ప్రేమ నాకు చాలయా, నీ తోడే ఉంటే చాలయా. అప్పా నీ ప్రేమ నాకు చాలయా, నీతోనే ఉంటే చాలయా. నాన్నా యేసు నాన్నా, నాన్నా యేసు నాన్నా. డాడీ డాడీ యేసు డాడీ, డాడీ యేసు డాడీ. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను అన్ని ప్రేమలు విడిచిపెట్టేసినంటే, అన్ని ప్రేమలు నీకు దూరం అవుతున్నాయంటే నువ్వు యేసుకు దగ్గరయ్యవని అర్థం. హల్లెలూయా. ఈ లోకంలో సంబంధించిన ప్రేమలు నీకు ఒక్కొక్కటి దూరం అవుతున్నాయంటే పరలోకం నీకు సమీపం అవుతుందని అర్థం. హల్లెలూయా. ఈ భూమిలో
ఒకే ఒక్క దేవుడు నాడు, అతడు రుజువులతో కూడిన దేవుడు. కొట్టొచ్చా మాటల నీకు రుజువిస్తాడు. ఈరోజు నీకు ఒక గొప్ప బహుమతి, ఒక గొప్ప స్వాస్యం, ఈ భూమి సంబంధించిన ధనము కూడా ఇస్తాడట. మంచి ధనముతో నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎంతో ప్రార్థన, ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వందలాది పాటల్లో ఈ పాట ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. అడగనివన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకే నా స్తుతులయ్యా బంగారు యేసయ్యా. నీకే నా స్తుతులయ్యా బంగారు యేసయ్యా. అడిగినవన్నీ ఇచ్చావు, అడగనివన్నీ ఇస్తున్నావు, అడిగినవన్నీ ఇచ్చావు, అడగనివన్నీ ఇస్తున్నావు, నీకే నా స్తుతులయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా. ఏమండి బంగారు అని ఎవరిని పిలుస్తాం చెప్పండి? చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు బంగారా, నా బంగారే, నా బంగారు కొండే అని ఎత్తుకుని ముద్దాడుతుంటాం పసిపిల్లల్ని. హల్లెలూయా. ఏమండి కత్తిపూడి నుంచి వచ్చిన పాస్టర్ గారు కరెక్టేనా? హల్లెలూయా. సో అట్లానే మనము సంటి బిడ్డలం. మన యేసు డాడీ ఏం చేశారంటే, హల్లెలూయా, 365 రోజులు నువ్వెక్కడైతే కృంగిపోతావో అని, నువ్వెక్కడైతే నీ విశ్వాసం బలహీనమవుతుందో అని, పరిశుద్ధాత్మ దేవుడు వేద గ్రంథం అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథములో ప్రతిరోజు భయపడకు, దిగులు పడకు అని వాగ్దానాలు ఇచ్చిన వాగ్దాధిపతి నా యేసయ్య. చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుడు భరోసా ఇస్తాడు నీకు నాకుని. మనల్ని బ్రతికించేది నోటి మాట కాదు, జీవంగల దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రవచనం, ఒక్క వాగ్దానం మనం పొందుకుంటే చాలు. ఒక్కడై ఉన్నా సరే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు అవతల వాడు గొలియాత్ అయినా ఆడు పోవైనా కింద నేలను బోర్ల పడవలసిందే. హల్లెలూయా. ఇది దేవుని శక్తి అనండి, ఇది దేవుని. అయ్య బాబా, ఏదో 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారల్లా. ఇది దేవుని శక్తి అండి. అన్నకే ఏం శక్తి అండి ఇది? దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి అని దేనంటారంటే, సిలువ మీద కార్చిన యేసు రక్తం. ఆ రక్తంలో నుంచి వచ్చిన దేవుని శక్తి నిన్ను నన్ను ఒక నిరీక్షణ నడిపిస్తుంది. మన విశ్వాసం అది మనకు కలిగిన విశ్వాసం కాదు, అది మనంతటి మనకు వచ్చిన విశ్వాసం కాదు. వాక్యమే మనలోని క్రియ చేస్తే అప్పుడు మనము దేవుని ఎడల ఇంకా నిరీక్షణ కలిగి అడుగులు ముందుకు వేస్తాం. మన ప్రేమ చెప్పండి. నిజంగా భక్తి చేసేవారికి 3 అర్థం అవ్వాలి. ఈ లోకంలో పరిచర్య భక్తి ఉంది. తర్వాత ఈ లోకంలో జాగ్రత్తగా వినాలి, నామకార్థపు భక్తి ఉంది. ఈ లోకంలో మరొక అద్భుతమైన భక్తి ఉంది. అది యేసుతో నేను, నాతో యేసు అనండి. హల్లెలూయా. నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తే, హల్లెలూయా, ఆ ప్రేమ నిన్ను విడుదల చేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ నిన్ను నానాటికి అందరి ఎదుట నిన్ను గొప్పగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఏ విషయంలో ఏ కొరత ఉందో ఆ విషయంలో సంపూర్ణంగా దేవుడిచ్చి ఆయన నీయందు ఆనందించే ఒక యథార్థమైన స్నేహితుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి నాలుగులో చెప్పాలి. నాలుగులో అంటే
ఎలీషా గారు హల్లెలూయా, హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ద కింగ్ ఆఫ్ కింగ్, మై రాజు, మై కింగ్, మై లార్డ్, నా ప్రభువు అని చెప్పండి. నా యేసు. బాబా ఎంత మంచి ముద్దుల పేరండి ఆ పేరులోనే ఉంది రక్షణ. యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నీకు విడుదల ఇచ్చేసేది అదే, నిన్ను నడిపించేది ఆ వాక్యే. ఈ భూమండలం అంతా అనుకుంటున్నారు ఇది మనమే నడిపిస్తున్నాము, ఇది మన ద్వారా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. నో నో నో. హల్లెలూయా. ఈ యుద్ధాలు వస్తున్నాయేంటి, ఈ భూకంపాలేంటి, ఈ అకాల వర్షాలేంటి, ఇది చాలా వింతగా ఉంది అని అనుకుంటున్నారు. మీకు విషయం చెప్పాలి, ప్రపంచము నడిపించేది బైబుల్. హల్లెలూయా. బైబుల్ పరిశుద్ధ గ్రంథము ద్వారానే మొత్తం ప్రపంచమంతా నడిపించబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసయ్య వచ్చేస్తున్నాడు. నాతో కాదు, పక్కలతో చెప్పండి కదంతా. యేసయ్య వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మనం పండగ చేసుకోబోతున్నాం. మన విడుదల వచ్చేసింది. నా పాపాలకి ఇక ప్రతిఫలం ఇవ్వడు. నా మీద దోషాలు నా మీద దాడి చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను విడుదల పొందిన వాడను. ఎంతమంది చెప్పండి విడుదల, డెలివరెన్స్. హల్లెలూయా. డెలివరెన్స్ ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? డెలివరెన్స్. చాలా కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషిలో ఉండి తలంపుల ద్వారా ఒకటి దాడి చేస్తుంది. జాగ్రత్తగా వినాలి మెసేజ్. సైతాను నీ ఎదురుగుండా వచ్చేసి ఏదో ఉండడు. సైతాను నీ ఎదురుగుండా వచ్చి ఏదో చేయడు. వాడు మొదటిగా ఎక్కడి నుంచి వస్తాడంటే తలంపుల ద్వారా. చెప్పండి. తర్వాత నీ ఊహా ప్రపంచం. వాడు నీ ఊహా ప్రపంచం అంటే నీ ఊహల్లోనికి వాడు ప్రవేశిస్తాడు, ప్రేరేపిస్తాడు. నేను చెప్పింది మళ్ళీ చెప్పను, జాగ్రత్తగా వినాలి, టైం లేదు. వాడు ఊహా ప్రపంచంలోనికి సొర్రబడతాడు. వాడు సొర్రబడి ఏం చేస్తాడంటే వాడు మెల్లమెల్లగా నిన్ను ఆక్యుపై చేస్తాడు. వాడు అబద్ధికుడు. వాడు అన్ని నీకు ఏం చెప్తాడంటే అన్ని అబద్ధాలే చెప్తాడు. నువ్వు 1 గంట ప్రార్థన చేసుకున్న తర్వాత, ఒక అర్ధ గంట అన్య భాషలతో నువ్వు మాట్లాడిన తర్వాత కూడా వాడు ఈజీగా నిన్ను వాడికి అన్యులు అవసరంలే. హల్లెలూయా. నువ్వే అవసరం వాడికి. ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవి, ఒరిజినల్. హల్లెలూయా. నువ్వు దేవుని కొడుకువి. ఈ పౌరు ఇక్కడ కాదు. నీవు దేనితో లింక్ అయి ఉన్నావంటే పరలోకంతో లింక్ అయి ఉన్నావు. హల్లెలూయా. నీకొచ్చే ప్రతి మాట, హల్లెలూయా. ఇగో బాగా మీరు గమనించాలి. ఎవరైతే ఎక్కువ ఆరాధన చేస్తారో, ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో వాళ్ళ మీద పెడతాడు వాడు కన్ను. ఎందుకంటే బాగా వినాలి, సీక్రెట్ ఇది, సీక్రెట్. పక్కలతో చెప్పి ఎవరు చెప్పకే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పబోకు ఈ రహస్యం. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఆరాధించడం అనేది దేవుడికి చాలా యోగ్యమైన అర్పణ. హల్లెలూయా. దేవుడు అసలు కోరుకునేదే ఆరాధన. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉంటుంటే బాగా వినాలి, లూసిఫర్ గాడికి, సైతాన్ గాడికి, ఘట సర్పం, ఆ సర్పం గాడికి వాడికి ఏమైపోతుందంటే ఇంకా మెంటలు వచ్చేస్తుంది అనమాట. వాడికి నువ్వు జ్వరం వాడికి నువ్వు జ్వరం రప్పింతావు. వాడు వణికిపోతాడు నిన్ను చూసినప్పటికీ. నీ నోట్లో నుంచి స్తుతి ఎప్పుడైతే వస్తుందో, నీ నోట్లో నుంచి
ఆరాధన ఎప్పుడైతే వస్తుందో నీవు పాతాలలో కానీ గడగడలాడించే బిడ్డవని అర్థం. హల్లెలూయా. ఏమండి విషయం వినండి, గొల్లియాతుని చంపడానికంటే ముందు ట్రైనింగ్ ఎక్కడ దావీదుకి ఎలాంటి వదిలాడో తెలిసే ట్రైనింగ్. 2 ఎలుగుబంటులను వదిలాడు, 2 ఎలుగుబంటుల్ని చీల్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆరాధన, సితారా పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. గుండ్రపు కళ్ళు కలిగిన వాడు, రూపవంతుడు ఆ దావీదు. మళ్ళీ ఒక రోజు ఏమైందంటే సడన్గా ఆయన ఆరాధనలో ఉండగా సింహం వచ్చింది. ఎలుగుబంట్ల కంటే ప్రమాదమైంది. అదొచ్చి గొర్రె పిల్ల అడ్డుపోతుంది. వెళ్ళి ఈయన ఏం చేశాడంటే బలము, అసలు దావీదు బలం కాదు అక్కడ. హల్లెలూయా. చెప్పండి, నేను సింహాలను చీల్చబోతున్నాను. నిజంగా నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉంటే నడిచిరా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం విశ్వాసంతో ముడిపడి ఉంది. ఇంకా మాట చెప్పనా, స్వస్థతలు కూడా విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి. హల్లెలూయా. నా యేసయ్య అంటాడు, నీకు నమ్మకం ఉంటే నడిచిరా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నీకు విడుదలిస్తుంది. హల్లెలూయా. ఆయనకు తెలుసండి. హల్లెలూయా. అంతే కనుగొన్నాడంట. మీకు బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? దావీదుని దేవుడిని కనుక్కోలేదు, దావీదు దేవుడిని కనుక్కోలేదు, దేవుడే దావీదుని కనుగొనేను అని లేఖనంలో రాస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో నీ మీద దేవుని దృష్టి పడాలంటే నీకుండాలి అచంచలమైన నమ్మకత్వము. హల్లెలూయా. అసలు నమ్మకం అంటే ఏంటి చెప్పండి? నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. పక్కలతో చెప్పండి, నేను ఓడిపోను. చెప్పు, నేను ఓడిపోవడానికి రాలేదు. హల్లెలూయా. నేను అనిపించుకోవడానికి రాలేదు. హల్లెలూయా. నేను చింతించడానికి రాలేదు. నా చింత అంతా యేసు మోసుకుని వెళ్ళిపోయారు. నా మీద నాకు అధికారము లేదు. నేను దేవుని బిడ్డను. నేను జీవించేది ఆయన కొరకే. నా అవయవాలు ఆయనవి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఒక మార్పు రావాలి, నీ భక్తిలో మార్పు రావాలి. గట్టిగా నువ్వు మొర్ర పెట్టాలి, గట్టిగా నువ్వు ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఈ ప్రపంచము నిన్ను గుర్తించకపోయినా, ఈ లోకము నిన్ను ఆదరించకపోయినా, నా దేవుడు నీకు పూలబాట వేసి నడిపిస్తాడు. కోట చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే గొలియాతు అవ్వాలేలుగా కొట్టేశాడు గొలియాతుని. అలాగే నీకు ట్రైనింగ్ ఇస్తాడు యేసయ్య. కష్టం వచ్చిందా, నీకు రోగం వచ్చిందా, బాధ వచ్చిందా, ఒక వేదన గుండా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావా, నీ వయసులో నీకు దుఃఖము ఆవరించాయా, వాటి వెనకాల ఉన్న రహస్యం వేరు. వాటి వెనకాల చాలామంది ఒంటరితనముతో కృంగిపోయి చాలా వేదనతో నాకు ఇలాగ ఎందుకు అయింది, నా లైఫ్లో ఎందుకు ఇలా, నా లైఫ్లో అందరూ ఉండి కూడా నేను ఎందుకో ఈ ఒంటరితనాన్ని ఎందుకు భరించాలి అని అనుకుండా ఉండవచ్చును. నీ ఒంటరితనాన్ని తొక్కి నారలాగేది ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించడానికి నీకు కావలసింది రెండు. ఒకటి విశ్వాసము, 2 గట్టిగా పట్టుకోవాలి దేవుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో రాసిన భక్తులందరూ అదే దారిలో వెళ్ళారండి. హల్లెలూయా. ఎబ్బేక్రేవులో యాకోబు ఏం చేశాడు? వదిలేడా, వదిలేడా చెప్పండి.
ఆయ్ ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అరే నాయన, తెల్లారిపోతుందిరా నాయన, నేను వెళ్ళిపోవాలి, వదలు. నేను వదలను. హల్లెలూయా. బా, అలాంటి పట్టుదల ఉండాలి నీలోనికి. హల్లెలూయా. అలాగే మొన్న అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ దేవుణ్ణి నమ్ముకున్నా అలాగే ఉంది, దేవుణ్ణి నమ్ముకోకపోయినా అలాగే ఉంది. నీ విశ్వాసం ఏం విశ్వాసం? నీ విశ్వాసం హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉండాలి తెలుసు? నీకు వచ్చింది తెలుసా? నువ్వు వాక్యాన్ని గుండెల నిండా, మా అమ్మగారు చదువుకోలేదు, చదువు లేకపోయినా ఆవిడ వాగ్దానాలన్నీ కంఠస్థపట్టేసిందో ఏంటో, ఆవిడ అన్ని విషయాలు తెలుసు, చక్కగా హాయిగా వాక్యంతో మాట్లాడేది. నీ ప్రార్థన చూసి భయపడాలా? పాతాళ లోకం రెడీనా? హల్లెలూయా. కొంతమంది అలవాటు ప్రార్థన, తండ్రి ప్రభా దీవించండి నాయన, ఆస్వాదించండి నాయన, తండ్రి మరి ఆ పక్కనే వాళ్ళని ప్రభా, ఈ పక్కనే ప్రభా, వెనకాల వాళ్ళని, ముందు వాళ్ళని, పక్క వాళ్ళని. హల్లెలూయా. దాని పేరు విజ్ఞాపన అంటారు, ప్రార్థన అంటారు. ఇతరుల కొరకు చేసే దానిని విజ్ఞాపన అంటారు. ఇక నీ కొరకు నువ్వు చేసుకునే దానిని అర్థించడం, ప్రార్థించడం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ రెండు కంటే అద్భుతమైంది ఆరాధన. ప్రార్థన భూమికి సంబంధించింది. నోటితో చెప్పండి అందరూని. నువ్వు పరలోకి వెళ్ళగా ప్రార్థన అవసరం ఉండదు. ఇంకా ఎక్కడ ఉండగా చాలామంది క్రైస్తవులు దెబ్బతింటారు తెలుసా మీకు? పరలోకి వెళ్ళగా సిగ్గుపడిపోతారు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రార్థన ఉండదు. ప్రార్థన అంటే దేవుడు ఎదురుగుండా ఉంటారు. పరలోకి వెళ్ళాక ఇక్కడ మధ్యాహ్నం ప్రార్థన నో, సాయంత్రం ప్రార్థన నో, తెల్లవారుజాము ప్రార్థన లేదు, సాకులు, కుంటి సాకులు. ఉదయకాల ప్రార్థన మరీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నీకు దర్శనం ముఖ్యమా లేకపోతే ప్రార్థన ముఖ్యమా? చాలా జాగ్రత్తగా వినాలి. దర్శనం